హైదరాబాద్లో కాళ్ళు ఎరిగేలా తిరిగిన ఒక్క ఏటీఎంలో కూడా క్యాష్ కనిపించట్లేదు. అన్ని ఏటీఎంల్లోనూ నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పూర్తి సమాచారం రవి అందిస్తారు. రవి, ఇవాళ బ్యాంక్ కూడా హాలిడే, సో క్యాష్ తీసుకోవాలంటే ఏటీఎంలే దిక్కు. కానీ ఏటీఎంల దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? రిషి, నగరంలో నోట్ల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. మొత్తంగా ఈరోజు గురునానక్ జయంతి, బ్యాంక్స్కి హాలిడే కావడం, అదేవిధంగా ఏటీఎంస్ కూడా అన్నీ క్లోజ్గా ఉండడంతో మొత్తంగా నగరవాసులంతా ఏటీఎంస్ దగ్గరికి రావడం, నిరాశగా వెనుక తిరగడమే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో ఉన్నాం. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ క్లోజ్ ఉంది, అదేవిధంగా దాని పక్కనే ఉన్నటువంటి ఏటీఎం క్లోజ్ ఉంది. ఒక బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే కాదు, సిటీలో ఉన్నటువంటి ప్రతి బ్యాంక్ ఏటీఎంస్ కూడా ఈరోజు మూతపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న మొన్నటి దాకా సాటర్డే సండే హాలిడేస్ అయినప్పటికీ కూడా బ్యాంక్స్ వర్కింగ్ అవర్స్ పెట్టడం, దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎంస్లో క్యాష్ను లోడ్ చేయడం, ఆ తర్వాత ఏటీఎంస్ కూడా వర్క్ చేయడంతో కొంతమేర జనాలు క్యూ లైన్లో నిలిచి అవస్థలు పడినప్పటికీ కూడా అంతో ఇంతో క్యాష్ దొరికినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు పూర్తిగా బ్యాంకులకు సెలవు కావడంతో ఏటీఎంస్ అన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి. ఇక అటువైపు బ్యాంక్స్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మనీ లోడ్ కూడా చేయలేదు. దీంతో ఏటీఎంస్ కొన్ని తెరిచి ఉన్నప్పటికీ నో క్యాష్ అని బోర్డులు పెట్టడం, లేదా అవుట్ ఆఫ్ సర్వీస్ అని బోర్డులు కనిపిస్తుంటే చాలా మట్టుకు ఏటీఎంస్ అన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా నగరవాసులంతా కూడా ఏటీఎంస్ దగ్గరికి చేరుకుంటున్నారు, బోర్డ్స్ను చూసి వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు నోట్స్ను ఏ రోజైతే బ్యాన్ చేశారో ఆ తర్వాత మనీ అంతా ఎక్స్చేంజ్ చేసుకునే పనిలో పడ్డారు. ఎందుకంటే ఉన్నపలంగా తీసుకున్నటువంటి నిర్ణయం కావడంతో వాళ్ళ ఇళ్లలో కానీ తమ సొంతంగా ఉన్నటువంటి డబ్బునంతా కూడా ఎక్స్చేంజ్ చేసుకునే పనిలో పడ్డారు. ఆ తర్వాత బ్యాంక్స్ వద్ద చాలా మటుకు క్యూ కట్టి, లేకపోతే గంటల తరబడి నిల్చోనైనా కూడా డిపాజిట్స్ చేయడం, లేకపోతే విత్డ్రాల్ 4000 వరకు కూడా తీసుకోవడం వంటివి చేశారు. ఎలా ఉన్నాయి నోట్ల కష్టాలు? మొత్తంగా ఈరోజు ఏటీఎంస్ కూడా వర్క్ చేయట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, తర్వాత పేదవాళ్ళకి ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే బయట పోవడే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాళ్ళకి సిన్సియర్గా రోజు డైలీ వైజ్గా కూలీ లేబర్స్ కూడా వాళ్ళకి వెళ్ళాలంటే చిల్లర గొడవ చాలా ఉంది. అదే 500 రూపీస్ వాళ్ళతో ఉంటే మాత్రం తీసుకురండి, మాకు 500 అంటే 500 రూపీస్ చెల్లదు, ఇది 100 రూపీసే కావాలి. ఎందుకంటే 100 రూపీస్ కూడా అది ఏమంటున్నారంటే 5 రూపీస్ మొత్తం తీసేసుకుంటాము, అలాగైతే రండి అంటున్నారు. అంటే ఇంకొకటి 5 రూపీస్కి 100 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. 5 రూపీస్ అంటే 400 రూపీస్ ఇస్తామని ఛార్జ్ చేస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలాగా అంటే కేంద్రం వచ్చేసి ఫస్ట్ ఈ నిర్ణయం ఏంటంటే చిన్న చిన్న నోట్లు అంటే 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ వదిలేసి తర్వాత ఇవన్నీ పెట్టింటే చాలా బాగుండేది. అంటే అప్పుడు నల్లధనం అనేది కూడా కొద్దిగా రికవర్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ నోట్ల ద్వారా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మెయిన్ వచ్చేసి డబ్బు ఉండే వాళ్ళు వచ్చేసి ఆటోమేటిక్గా వాళ్ళు ట్రాన్సాక్షన్ ఆల్రెడీ జరిగింది, వాళ్ళకేం బాధ లేదు. సో మెయిన్ వచ్చేసి ఏంటంటే మిడిల్ క్లాసు, లో క్లాసు ఆర్ డైలీ లేబర్స్కి వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎక్కడన్నా కొనాలన్నా కూడా సిన్సియర్గా పోయి అడిగితే మాత్రం ఇప్పుడు 20 రూపీస్ ఉండేదమ్మా 50 రూపీస్ 100 రూపీస్ చెప్తున్నారు. చాలా రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదు. దీన్ని గవర్నమెంట్ కానీ రాష్ట్రం కానీ మనం ఇప్పుడు ఉండే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళ కష్టం, వాళ్ళ ఇబ్బందులు అనేది తెలుసుకొని వీళ్ళు అధికారులు కూడా వచ్చి వాళ్ళ ఏంటి నిర్లక్ష్యం అనేది వాళ్ళు ఒకసారి పట్టించుకుంటే వాళ్ళు తెలుస్తుంది. ఎవరు ఇప్పుడు చూడండి, ఈరోజు కూడా సిన్సియర్గా ఏటీఎంస్కి పోదామంటే ఏటీఎంస్ కూడా బంద్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఇంటికాడే. సో దీనివల్ల ఎన్ని రోజులు ఉంటుంది కూడా తెలియదు. దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించి గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని వాళ్ళ బాధలు. పెద్ద నోట్ల బ్యాన్ తర్వాత ఎట్లాంటి కష్టాలు ఎదురవుతున్నాయి? కనీసం చిల్లరైనా ఉందా? చిల్లర కూడా లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చేది 4000 3 రోజులు తర్వాత రమ్మంటున్నారు. 2 రోజుల్లోనే 4000 అయిపోతున్నాయి. తిరిగి ఏటీఎంస్ దగ్గరికి వెళ్ళినా రీఛార్జ్ కోసం అయినా కష్టం అవుతుంది చాలా. పట్టించుకోవట్లేరు. మెయిన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా పెట్రోల్ బంకులోకి వెళ్తే 500 మినిమం 500 కొట్టించుకోవాలంట, లేదంటే చేంజ్ లేదంట. మినిమం చేంజ్ కూడా దొరకట్లేదు బయట. దాని గురించి ఆలోచించి ఏదైనా చేంజ్ గురించి చేయాల్సింది గవర్నమెంట్ అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు బ్యాంక్స్లో డిపాజిట్స్ కానీ ఎక్స్చేంజ్ కోసం వెళ్ళారా? కనీసం ఏటీఎంస్ కూడా క్లోజ్ ఉన్నాయి. మరి డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి? డబ్బులు ఇంకా ఎంత ఉంటాయి? మామూలుగా మన దగ్గర 2-3 వేల కంటే ఎక్కువ ఉండవు. డిపాజిట్ చేయడానికి వెళ్తే 10,000 చేస్తే 2,000 4,000 ఇస్తున్నారు. ఆ 4,000 వెనక్కి మళ్ళీ 2,000 నోట్లు ఇస్తారు. ఆ 2,000 నోట్లు ఏంటి, చేంజ్ కోసం తిరగాలి, చేంజా ఇవ్వట్లేరు. ఎక్కడికి వెళ్ళినా మినిమం 200-300 కావాలి అంట వాళ్ళకి డిపాజిట్. ఎలా ఉన్నది? మాకైతే చాలా ఇబ్బంది ఉందండి. ఇది 2000 నోటు ఇది వచ్చినప్పటి నుంచి చాలా చేంజ్ దొరకక చాలా ఇబ్బంది. పెట్రోల్కి వెళ్ళినా కూడా పాత నోటు ఒకవేళ ఇచ్చినా కూడా అక్కడ ఎక్స్చేంజ్లో 500కి 50 రూపీస్ కమిషన్ తీసుకుని చేంజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందే 500 నోటుకి చిల్లర దొరకదు. ఇప్పుడు ఈ 2000 నోటుకి ఎక్కడ తిరిగినా అది అస్సలుగా తీసుకోవట్లేరు, చేంజ్ కూడా రావడం లేదు. దీని మీద చాలా ఇబ్బంది ఉంది మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. అన్న ఏం చేస్తుంటారు అన్న మీరు? तेलुगु में लोग कल आया था हम लोग, तो पैसा एक बार उठाया तो 4000 रुपया दिया था,
परसों उठाया था 4,000 रुपया, कल आया तो बोला कि मैंने कहा नहीं 4,000 ही उठता है। हम लोग उड़ीसा का रहने वाले हैं, तो हमारा खुद का अकाउंट नहीं है, तो मेरा मम्मी का अकाउंट में पैसा भेजता हूँ। तो मैं अपना अकाउंट में बोलते हैं कि खुद का अकाउंट में भेजो, तो दूसरे का अकाउंट में नहीं भेजेंगे तो मेरा अभी कैसे जाएगा पैसा घर पे मेरा मम्मी बीमार पड़ा है, अभी पैसा ज़रूरत है अभी भेजने का मेरे को। बोले ये लोग कहते हैं कि नहीं होगा, फिर बोले कि आज आने के लिए, आज तो बंद है संडे में, आज कैसा क्या करना है मेरे को। बैंक्स तो गए अब तक एक्सचेंज में तो डिपॉजिट के लिए, तो बंद है तो हम पैसा कैसे भेजेंगे अभी घर पे, वही मैं चाहता हूँ, क्योंकि खुद का तो अकाउंट नहीं है। अकाउंट खोलने के लिए आज बोला था, अकाउंट आज आया तो आज भी बंद है। రిషి ప్రస్తుతం మనం చూసినట్టు విధంగా ఇలాంటి వీళ్ళకే కష్టాలే కాదు, కనీసం టీ బడ్డీ వాళ్లకు లేకపోతే రోడ్ సైడ్ ఇతరత్ర చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు మరింత కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు టీ స్టాల్ ఏ మేరకు ఖాళీ ఉందో. సాధారణంగా చలికాలంలో టీ స్టాల్స్ వద్ద అంతో ఎంతో క్రౌడ్ కనిపిస్తూ ఉంటుంది. టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు టీ తాగుతుండే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ టీ బడ్డీల దగ్గర ఎవరూ లేకుండా వ్యాపారాలు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు వాళ్ళంతా పెద్ద నోట్లు తీసుకొని టీ స్టాల్స్కు రాలేరు, అలా అని చెప్పేసి టీ తాగిన తర్వాత వీళ్ళు సరిపడా చిల్లర కూడా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అమ్మ గిరాకీ है कुछ तो चेंज है आपके पास? हाँ गिराक तो 500 के नोटा बहुत पूछ रहे, 500 के नोटा बहुत पूछ रहे, 500 के चिल्लर नहीं हो रहा, फिर क्या करना, धंधे की परेशानी हो रही है अब तक। आप चाय पीने को आ रहे हैं ना, उन लोग 2000 वैसा नोट्स लेके आ रहे, बड़ी बड़ी नोट्स. हाँ लेके आ रहे मगर नहीं है, नहीं दे रहे ना, चिल्लर नहीं मिल रहा ना, उतना कहाँ से लेंगे फिर। नहीं आप 100 रुपये लाए तो अभी चेंज देने को है? चेंज 100 रुपये लाए तो है देने को है। ऐसा गिराकी कुछ तो कम हुआ आफ्टर नोट्स बैन करने के बाद? हाँ अब सिगरेटों का गिराक चले जा रहा, समझो चाय का गिराक सब दे देते हैं, सब चले जा रहा, ज़्यादा सिगरेटों का गिराक चले जा रहा, नहीं रह रहा. అంటే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వీళ్ళు ఒక టీ తాగాలన్నా లేకపోతే కనీసం సిగరెట్ తాగాలన్నా కూడా వీళ్ళు ఒక పెద్ద నోట్లు తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి 100 నోట్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఎందుకంటే 8వ తేదీన నోట్స్ బ్యాన్ చేశారు, ఆ తర్వాత 9, 10, 11 ఈ రోజులన్నింటిలో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్స్ అన్నీ ఖర్చు పెట్టేసుకున్నారు. ఆ తర్వాత బ్యాంక్స్కి వెళ్ళి వాళ్ళు విత్డ్రాల్ చేసుకున్నటువంటి మనీ 4000 మాత్రమే ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి 4000 కూడా చాలా మటుకు 2000 రూపీస్ నోట్స్ ఇచ్చారు కొత్తగా వచ్చినటువంటి. అలానే ఆ 2000 రూపీస్ నోట్స్ తీసుకెళ్ళి ఏ పెట్రోల్ బంకుకు వెళ్ళి ఓ 100 రూపాయలు 200 పెట్రోల్ కొట్టించుకుందాం అనుకున్నా కూడా పెట్రోల్ బంకులు ఖచ్చితంగా ఒక కనీసం 500 రూపాయలన్నా కొట్టించుకోవాల్సిందే అన్నటువంటి నిబంధనలు విధించడం, ఆ 2000 రూపాయల నోట్ తీసుకొచ్చి ఏ కిరాణా షాప్లో సరుకులు కొనడానికి లేదు, రైతు బజార్లోకి వెళ్ళి కనీసం కూరగాయలు కొనే పరిస్థితి లేదు, ఇలా వచ్చి టీ తాగే పరిస్థితి లేదు. కేవలం 2000 రూపాయలు కొత్త నోటు ఉంది అన్న మురిపం పర్సులో పెట్టుకోవడానికి తప్ప మరేదానికి పనికి రావట్లేదని చెప్పుకోవచ్చు. ఎక్కడ చిల్లర కూడా దొరికినటువంటి పరిస్థితి. ఒకవేళ వ్యాపారుల దగ్గర చిల్లర ఉన్నా కూడా వాళ్ళు ఈ చిల్లర నేను ఇచ్చేస్తే నెక్స్ట్ నాకు ఎలా గడుస్తుందో అనేటటువంటి నెపంతో వాళ్ళు కూడా చిల్లర దొరికినటువంటి పరిస్థితి తలెత్తింది. మొత్తంగా నిన్న మొన్న బ్యాంకులు పనిచేసి బ్యాంకుల ముందు బారులు తీరినటువంటి కస్టమర్స్ ఈరోజు ఏటీఎంస్ దగ్గర ఉందామన్నా కూడా ఏటీఎంస్ క్లోజ్ అయిపోయాయి, రావడం వెనుదిరిగిపోవడమే కనిపిస్తోంది. అదేవిధంగా ఈరోజు కార్తీక పౌర్ణమి కొంత చాలామంది సెలబ్రేట్ చేసుకుంటుంటారు, కనీసం ఇంట్లోకి ఏమైనా సరుకులు కొందామంటే కూడా లేనటువంటి పరిస్థితి తలెత్తింది. మండే అంటే నిన్న మొన్న సాటర్డే సండే హాలిడేస్ ఉన్నప్పటికీ ఇంట్లకే పరిమితమైనటువంటి కస్టమర్స్ అవ్వచ్చు, నగరవాసులు ఎలాగోలా సర్దుకున్నారు. కానీ ఈరోజు మండే ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే బయటికి వెళ్ళాలన్నా కూడా బళ్ళల్లో పెట్రోల్ లేదు, బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేనటువంటి దుస్థితులు అల్లాడుతున్నారు.